పట్టాలెక్కిన రైలు రచన శ్రీహరికృష్ణ. మహేశ్వర, ఎన్నాళ్ళకి కరుణించవయ్యా. ఎప్పటి నుండో కాశీ వచ్చి నీ దర్శన భాగ్యం పొందాలనే కోరిక నేటితో తీరింది స్వామి. మా ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీ దర్శన భాగ్యం కలిగింది స్వామి అంటూ ట్రైన్ ఎక్కి సూట్ కేసులు బెర్త్ కిందకు తోసి కూర్చున్నాడు కైలాసం. ఏమండి, అన్ని సూట్ కేసులు పెట్టేశారా? నా ఎర్ర బ్యాగ్ ఏది? నా మందులన్నీ అందులోనే ఉన్నాయి అంటున్న కామాక్షితో, నల్ల సూట్ కేసు వెనకాల పెట్టాలే, ఎప్పుడు అవసరమైతే అప్పుడు నన్ను అడుగు, తీసిస్తా అంటూ రిలాక్స్డ్గా కూర్చుని, నాయన పరంధామ మహేశ్వర అంటూ కాసిన నీళ్లు తాగాడు. సిటీ బోర్డర్ దాటిన తర్వాత స్పీడ్ పికప్ అయింది రైలు. జహీరాబాద్ దాటింది. ఆ కాఫీ కాఫీ, టీ టీ అంటూ భోగిలోకి వచ్చాడు కాఫీలు అమ్మేవాడు. కామాక్షి, టీ తాగుతావా? తాగుతా. బాబు, 2 స్ట్రాంగ్ టీలు ఇవ్వు, షుగర్ కొంచెం తక్కువ. అలాగే సార్ అన్ను 2 టీలు ఇచ్చాడు. ఎంత? 20 రూపాయలు సార్. డబ్బులు ఇచ్చి నెమ్మదిగా తాగుతున్నారు. అమ్మయ్య, ప్రాణం లేచొచ్చిందే కామాక్షి. అబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందే మన కాశీ ప్రయాణం. ఇన్నాళ్ళకి ఆ పరమేశ్వరుడు కరుణించారు. అవునండి బాబు, గత 15 ఏళ్లలో ఇప్పటికీ ఇది 4వసారి వాయిదా పట్టం. మొదటిసారి అహ్మదాబాద్కి చేరుకునేలపై అనిత పెద్ద మనిషి అయింది. రెండోసారి 3 స్టేషన్లు దాటిందో లేదో రైలు మన సుధీర్ గాడికి ఉద్యోగం వచ్చిందనే గుడ్ న్యూస్ మెసేజ్ రూపంలో వాడికి వచ్చింది. నాన్న, అమ్మ, చెల్లాయి, మీరు ముగ్గురు వెళ్ళండి, నేను ఇక్కడ దిగిపోయి హైదరాబాద్ వెళ్తా అన్నాడు వాడు. భలేవాడివేరా, నీకు ఉద్యోగం వచ్చిందని తెలిసిన వెంటనే తిరుపతి వచ్చి దర్శనం చేసుకుంటానని వెంకన్నబాబుకి ముడుపు కట్టా. అలా రెండోసారి ప్రయాణం ఆగిపోయి స్టేషన్లో దిగిపోయి హైదరాబాద్ వచ్చి మళ్ళీ తిరుపతికి ప్రయాణం అయ్యారు. ఇక 3వసారి బయలుదేరే సమయానికి నీకు విపరీతంగా జ్వరం వచ్చి హాస్పిటల్ పాలయ్యావు 10 రోజులు అన్నాడు కైలాసం. ఇక ఆఖరిసారి వికారాబాద్ చేరుకున్నామా లేదు? అన్నయ్య, ఎక్కడి దాకా వెళ్ళారా అని నా తమ్ముడు రంగా గారి దగ్గర నుంచి ఫోను. పెద్దన్నయ్య రాత్రి 10 గంటలకి హార్ట్ అటాక్ వచ్చిపోయారు అంటూ ఏడ్చేశాడు. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఇందాకే కదా స్టేషన్కి వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఏంట్రా ఇది? అవునన్నయ్య, రాత్రి భోజనం చేసి బాత్రూమ్కి వెళ్ళాడట. బాత్రూంలో దగ్గులాగా వచ్చిందట, గుండె పట్టేసిందట. ఎంత పిలిచినా పలకపోయేసరికి తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తీసుకువెళ్ళేలోగానే చనిపోయాడట. అలా 4వసారి మన ప్రయాణం క్యాన్సిల్ అయింది. వెంటనే వికారాబాద్లో దిగి ట్యాక్సీ మాట్లాడుకుని అన్నయ్య వాడి ఇంటికి వెళ్ళడం జరిగింది. అన్నయ్యని చూసి ఒక్కసారి గొల్లుమన్నాడు కైలాసం. ఏంటన్నయ్య ఇది? చక్కగా కాశీ వెళ్ళి స్వామిని దర్శించుకొని నా తరఫున కూడా స్వామికి నమస్కారాలు తెలిపి అని చెప్పి ఇలా చేసేమేమిటన్నయ్య అంటూ గొల్లుమన్నాడు. 12 రోజుల కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత కామాక్షి, కైలాసాలు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనాలు అయిపోయిన తర్వాత కైలాసం కామాక్షిని మాట్లాడుకుంటున్నారు. చూసావుటే కామాక్షి, మనిషికి చావు ఎలా వస్తుందో. మనకి సెండ్ ఆఫ్ ఇచ్చిన అన్నయ్య అర్థాంతరంగా పోయాడు. ఒరేయ్, కాశీ నుండి వచ్చేటప్పుడు కాశీధారాలు, స్వామివారి విభూది, అక్కడ మంచి మంచి జంజాలు దొరుకుతాయట, అవి కూడా తీసుకురారా అని చెప్పాడు అంటూ అన్నయ్య గుర్తుకొచ్చి మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఊరుకండి, రోజు అలా బాధపడితే ఎలా? పోయినవారు వస్తారా? ఇంకా నయం, ఎవరి చేత చాకరీ చేర్చకుండా హాయిగా వెళ్ళిపోయారు బావగారు. అది కాదే, నాకు చాలా భయంగా ఉంది. మా వంశంలో పెద్దవారు ఒకరి తర్వాత ఒకరు వయసును బట్టి పోతున్నారు. మా నాన్న తర్వాత అమ్మ, మా పెదనాన్న తర్వాత పెద్దమ్మ, తర్వాత బాబాయి, పిన్ని, ఇప్పుడు పెద్దన్నయ్య. వదిన నాకంటే 2 ఏళ్ళు చిన్నది కాబట్టి నెక్స్ట్ నెంబర్ నాదినేమో అని కొంచెం గుబులుగా ఉందే, భయంగా ఉందే అంటున్న కైలాసం మాటలకి పక్కువని నవ్వింది కామాక్షి. అదేమిటి, నేను సీరియస్గా చెప్తుంటే అలా నవ్వుతావు? లేకపోతే ఏమిటి, చేదస్తం కాకపోతే? నుదుటి రాతను ఎవ్వడు తప్పించుకోలేడు. నావి కమ్యూనిస్టు భావాలని మీరు అనుకున్నారా? సరే,
నాకేం బాధ లేదు, కానీ కొన్ని విషయాలు నాకు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎవరైనా పోతే ఆ బంధువర్గము, వాళ్ళ స్నేహితులు, చుట్టుపక్కల వారు ఓ 10 రోజులు, ఓ నెల ఆ పోయిన వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ పోయిన ఆయన గురించో ఆవిడ గురించో వాళ్ళు చేసిన తప్పులు చెప్తారు. అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశారు అంటూ చెప్పుకుంటారు. అవునండోయ్ కరెక్టే అని చుట్టుపక్కల వారు వంతపాటలు. నా ఉద్దేశంలో చనిపోయిన వారి గురించి ఎక్కువగా మాట్లాడుకోవద్దు. కోర్స్ బాధ అనేది ఉంటుంది, కాదన్నాం. కానీ చనిపోయిన వారి గురించి మంచిగా చెప్పుకుంటే పర్వాలేదు. చెడుగా చెప్పుకుంటే అది వారికి, ఆ పోయిన తరఫు వారి బంధువర్గానికి చెవులు పడితే ఎంత బాధపడతారు. అంతెందుకు, మొన్న మీరేమనుకున్నారు? అన్నయ్య అర్ధాంతరం చావు కాదు కానీ 10,000 టికెట్ల రూపంలో లాస్ అని అనుకున్నారా లేదా? మన చేత డబ్బులు నష్టపెట్టించారని బావగారు పోయారా ఏమిటి? లేదే, సమయం వచ్చింది, హాయిగా వెళ్ళిపోయారు. అదేం కాదులేవే, ఇప్పటికి 4 సార్లు క్యాన్సిల్ అవ్వడం వల్ల డబ్బులు వేస్ట్ అయ్యాయే అని బాధతో అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ భగవంతుని ఎవరు కేర్ చేస్తారు? అందుకే అప్పుడప్పుడు జీవితంలో ఇలా ట్విస్టులు పెడతాడు. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు. ఓసై అయ్యిందా, ఇంకా ఏమైనా ఉందా? అప్పుడేనా? భలేవారే, చాలా ఉంది. పొయ్యి మీద కుక్కర్ పెట్టి వచ్చా, అది కూత పెట్టేలోపు ఈ కామాక్షి రైలు కూత వినాల్సిందే మీరు. కానీ ఏం చేస్తాం చెప్పు, తప్పుతుందా? అసలు నాకు ఇందాక భలే ఒళ్ళు మండింది, నవ్వు వచ్చింది, అందుకే నవ్వేశా. మనిషి అనేవాడు చావు గురించి ఎప్పుడు భయపడకూడదు. బతికినన్నాళ్ళు కష్టాలు సుఖాలు అనుభవించక తప్పదు. అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు కదా. అసలు మన జీవితం అనేది ఓ రైలు ప్రయాణం లాంటిదే, సాఫీగా సాగుతుంది. ఒక్కోసారి స్లోగా నడుస్తుంది, ఇంకోసారి స్పీడ్గా నడుస్తుంది. ఎవరి అదృష్టాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతని బట్టి ప్రయాణించాల్సిందే. డబ్బుంటే ఏసీలోను, 2 టైర్లోను, 3 టైర్లోనూ ప్రయాణం చేయొచ్చు. లేకపోతే జనరల్ బోగిలో ప్రయాణించిన వారంతా స్టేషన్ వస్తే దిగిపోవాల్సిందే, వారి స్టేషన్లో దిగిపోవాల్సిందే. మన పక్క వాళ్ళు పరిచయమై మనకంటే ముందే దిగేస్తే బాధపడతామా? అరే భలే సరదాగా మంచిగా మాట్లాడారే అని అనుకుంటాం. తన గమ్యస్థానం రాగానే ఆయన దిగిపోతారు. జీవితంలోనూ అంతే. మన అనుకున్న వారు పోతే వారి గమ్యం వచ్చింది, దిగిపోయారు అనుకోవాలి. కోర్స్ అప్పటి వరకు వాళ్ళతో ఉండి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా బాధగానే ఉంటుంది, అది సహజం. అలా బాధపడకపోతే మనిషే కాదు. అలా అనుకొని బాధపడుతూ కూర్చుంటే అర్థమే లేదు. అలా ఆ రైలు ప్రయాణంలో అప్పుడప్పుడు సిగ్నల్స్ ఇవ్వక బండి లేటుగా నడవచ్చు. ఎలా అయినా మనుషులంతా వారి గమ్యస్థానాలకి చేరుకోక తప్పదు అని చెప్తుంటే కుక్కర్ సొయ్యి అని 5 సార్లు బిజిల్ వేసింది. కుక్కర్ అయిపోయినట్టుంది, కూరలో పోపు వేసి వడ్డించేస్తా, రెడీ అవ్వండి అది. ఆ తర్వాత సంవత్సరానికి మళ్ళీ కాశీయాత్రకు బయలుదేరి 1వ నెంబర్ పట్టాలెక్కిన రైలు ఎక్కి సామాన్లు సర్ది బెర్త్ మీద నడుమలుస్తూ, అయ్యా స్వామి, ఈ మాట ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అనుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటున్న కైలాసానికి ఫోన్లో టింగ్ టింగ్ అంటూ మెసేజ్ వచ్చింది. కంగారు పడి మెసేజ్ చదివాడు. హ్యాపీ జర్నీ అనేది ఆ మెసేజ్ సారాంశం. అమ్మయ్య అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు కైలాసం. 5వసారి ప్రయాణం క్యాన్సిల్ కాలేదనుకుంటూ. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎందుకు చెప్పానంటే, చావు గురించి ఎవ్వరూ భయపడకూడదండి, ధైర్యంగా ఉండాలి, అన్నీ ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతోనే ఈ కథను రాశాను. థ్యాంక్ యూ.